ఒకవైపు శాంతి చర్చల ముసుగు, మరోవైపు క్షిపణుల వర్షం. అటు టేబుల్ మీద డిమాండ్స్, ఇటు గల్ఫ్ సముద్రంలో డ్రోన్ల దాడులు. పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతోంది? ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు మురళీ మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనం చూస్తూ ఉన్నాం. అడపా దాడులు జరుగుతూనే ఉంటాయి కూడా ఇప్పటికీ. సో ఈ టైప్ ఆఫ్లోనే ఈ యుద్ధం కూడా సుదీర్ఘకాలం కొనసాగేనా? ఏం జరుగుతుంది సార్ యాక్చువల్లీ? అలాగే ఉంది, మీరు అన్నట్టుగానే ఉంది. ఇది ఒకరోజు సీజ్ ఫైర్ అంటారు, ఇంకో రోజు అటాక్స్ అంటారు, మూడో రోజు నో టాక్స్ జరుగుతున్నాయి అంటారు. చాలా యాక్టివ్ టాక్స్ జరుగుతున్నాయని ట్రంప్ చెప్తూనే ఉంటాడు. ఇది ఇలా ఉంటే అక్కడ హిజ్బుల్లా దీనిపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది. అక్కడ విపరీతమైనటువంటి ఇది జన నష్టం, ప్రాణ నష్టం అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో ఇది అయిపోయింది, ఇక స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అయిపోయింది, ఇక షిప్స్ రేపే కదులుతున్నాయని అంటారు. సో ఇలా మీరు ఏమంటాం, ఇది ఒక దోబూచులాట లాగా ఉంది ఈ యుద్ధం. ఈ రోజు రేపు అయిపోతుంది అనే ఇది చెప్తూ 3 నెలలు దాటిపోయింది. ఇలాగే ఉంటే మరి 3 ఏళ్ళు కూడా అవుతుందేమో మీరు అన్నట్టుగా రష్యా ఉక్రెయిన్ లాగా అనేటువంటి అనుమానం నాకు కూడా వస్తుంది. రమణ గారు మీరు చెప్పాక ఈ అనుమానం మరింత పెరిగింది. కనుక ఇది ఎంత దూరం పోతుంది, ఏమవుతుంది, ఒక అర్థం కానిటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. మీరు కనుక నిన్న చూస్తే ట్రంప్ యొక్క సోషల్ మీడియా పోస్టింగ్స్ 24 hours లో 52 పోస్టింగ్స్ చేశాడు. కెన్ వి బిలీవ్ ఇట్? నమ్ముతామా అసలు? అది ఒక దేశం యొక్క అధ్యక్షుడు, పైగా అమెరికా అధ్యక్షుడు మ్యాడ్ అయిపోయాడా ఏమన్నా అని అనిపిస్తుంటుంది. 24 గంటల్లో 52 పోస్టింగ్స్ చేస్తారు. ఒక పోస్ట్ కు రెండవ పోస్ట్ కు సంబంధం ఉండదు. ఇప్పుడే అయిపోయింది అంటాడు. అదిగో నేను వార్నింగ్ ఇచ్చాను, నెతన్యాహుకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను అని అంటాడు. చాలా అమేజింగ్ స్పీడ్ లో చర్చలు జరుగుతున్నాయని అంటాడు. అన్ని ఏమంటాం అడ్జెక్టివ్స్ వాడుతూ ఉంటాడు. అమేజింగ్ అంటాడు, వండర్ఫుల్ అని అంటాడు, ఇంకేదో అంటాడు. సో ఇలాంటి అడ్జెక్టివ్స్ అన్ని కూడా బాగా ఉపయోగిస్తున్నాడు. కానీ తీవ్ర గ్రౌండ్ లో చూస్తే ఏ మాత్రం మార్పు లేదు, ఎటువంటి ఆశ కూడా కనిపించదు. ఒక్కోసారి అసలు ఇది ఇంకా అంతుందా ఈ యుద్ధానికి అనేటువంటి ఒక అనుమానం వస్తుంది రమణ గారు, నాకు కూడా. యాక్చువల్గా అంటే ఆల్రెడీ అంటే పీస్ టాక్స్ నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ మరోవైపు దాడులు అంటే ఇంత డిఫరెంట్ సిచ్యువేషను బహుశా మనం గతంలో కూడా ఎప్పుడు చూడలేదు. బికాస్ ఆఫ్ ట్రంప్, అది మాత్రం కాదనలేని నిజం. అంటే అసలు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటారు? మనకు అర్థం కావాల్సిన విషయం ఏమంటే, ఇరాన్ మనం అనుకున్నంత బలహీనమైన దేశం కాదండి. ఇరాన్ ఈ రోజు బెదిరిస్తే రేపు తగ్గిపోతుంది, అయిపోయింది వాళ్ళ. సార్ ఐ థింక్ ట్రంప్ కూడా సేమ్ అదే అనుకున్నాడు. ట్రంప్ కూడా అలాగే అనుకున్నాడు, వీళ్ళు ఏదో అలా కొట్టేయచ్చు, అంతే కదా. నేవీకి అర్థమైపోయింది, వాళ్ళ ఎయిర్ బేసెస్ అంటూ ఏమీ లేవు, ఎయిర్ ఫోర్స్ లేదే లేదు. కనుక వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఏముందండి, 4 మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంకేం లేదు. వాళ్ళు కొనసాగడానికి, యుద్ధం కొనసాగించడానికి వాళ్ళ దగ్గర ఏ బలం లేదు అని ట్రంప్ చెప్తూనే ఉన్నాడు. కానీ అలా లేదండి. వాళ్ళు ఒకవైపు టాక్స్ జరుపుతూనే ఉన్నారు, ఇంకోవైపు అక్కడక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు. సో చాలా బలంగా చేస్తున్నారు. కనుక ఇరాన్ అంతేకాకుండా నెగోషియేషన్స్ లో ఇరాన్ దిట్టహస్తం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ అనే దేశము అంత నెగోషియేషన్స్ అనేవి చాలా బార్గెయిన్ చేస్తుంది. తనకు అనుకూలంగానే సద్దాంతో నెగోషియేషన్స్ చేసిన తీరు ప్రపంచం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఇరాన్ అలాంటి దేశం కనుక ఇప్పుడు కూడా మాక్సిమం తనకు అనుకూలంగా నిర్ణయాలు జరగాలి, అంతవరకు తానేమో వదలదు. కనుక అమెరికా పేషెన్స్ కోల్పోయి దాడి చేస్తే ఇరాన్ కూడా తనకు తగినంత దాడులు చేస్తూనే ఉంది, ఎంతో అంత చేస్తూనే ఉంది, నష్టం కలిగిస్తూనే ఉంది. కనుక అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ లెబనాన్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కూడా
చాలా మొండిగా ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా తన టార్గెట్స్, ఎందుకంటే యుద్ధం అమెరికాది కాదు ఇది. ఈ యుద్ధం ఇజ్రాయిల్ అసలు. కనుక ఇజ్రాయెల్ ఎవరితో చేస్తుంది? లెబనాన్‌తో చేస్తుంది. ఉమ్, అక్కడ ముగ్గురు హౌతీలు, హిజ్బుల్లాలు, హమాస్లు, ఈ ముగ్గురు ఖతం కావాలి. కంప్లీట్ గా ఈ భూమి పైన ఉండకూడదు. కనుక ఇప్పుడు అన్ని బలహీనమైపోయాయి. ఒక్క హిజ్బుల్లా ఒక్కటే బలంగా ఉంది. దాన్ని ఒక్కడి తల కూడా ఉండకూడదు. దాని ఉద్దేశం అక్కడ లెబనాన్ లో హిజ్బుల్లా అనేది ఉండకూడదు. దాని కొరకు ఇప్పుడు ఇక్కడ టాక్స్ ఒకవైపు జరిగిపోతున్నాయి. హర్మోజ్ ఓపెన్ అయిపోతుంది. ప్రపంచమంతా ఆనందపడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది ఏంది? విపరీతమైన అటాక్స్ చేస్తూ ఉంది. కనుక సౌత్ లెబనాన్ లో ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు. మొత్తం హిజ్బుల్లాను ఖాళీ చేయిస్తా ఉంది. కనుక వాళ్ళు వెళ్ళిపోండి, ఆ లాటినా రివర్ దాటి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఎవడు ఉండకండి అని చెప్పేస్తుంది, కొడతా ఉంది. కనుక నువ్వు అమెరికా, ట్రంప్ వార్నింగ్ ఇస్తుంటే ఇజ్రాయెల్ కేర్ చేయడం లేదు. నెతన్యాహు కేర్ చేయడం లేదు. మీరు యుద్ధం ఆపితే ఆగండి, మేము ఇక్కడ వీళ్ళని కథం చేసేయాలి కానీ మేము ఆగమని చెప్పేసి చెప్తా ఉంది, ఓపెన్ గానే చెప్తా ఉంది. సో ఇది మనం చూస్తున్నటువంటి విషయం. అందుకే యుద్ధం ఎందుకు ఆగదు అంటే ఇజ్రాయెల్ యొక్క ఇంట్రెస్ట్ పూర్తి కంప్లీట్ అయ్యేంత వరకు, తను కాపాడుకునేంత వరకు ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. ఇజ్రాయెల్ హిజ్బుల్లాల పైన చేసే దాడులు ఆపనంత కాలం ఇరాన్ కూడా ఆపదు. ఈ రెండు ప్రధానమైనటువంటి విషయం. అంటే ఇరాన్ కు ఇక్కడ ఇజ్రాయెల్ కు డైరెక్ట్ సంబంధం లేకపోయినా ఇరాన్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ. ఎందుకు? హిజ్బుల్లాలను కాపాడుకోవాలి, తనకు రైట్ హ్యాండ్ అది హిజ్బుల్లా. అదొక విషయం. అయితే ఇక్కడ హర్మూజ్ విషయంలో ఎన్నడూ ఇరాన్ హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయలేదు. ఈసారి మాత్రం క్లోజ్ చేసింది, ఓపెన్ కూడా చేసింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ షిప్స్ పెట్టేసి అమెరికానే నేను మొత్తం హర్ముజ్ జలసంధిని కంట్రోల్కి తీసుకుంటాను అన్నప్పుడు ఇప్పుడు ఇరాన్ కూడా సీరియస్ గా ఉంది అక్కడ ఆ విషయంలో. కనుక హర్ముజ్ మా కంట్రోల్లో ఉండాల్సిందే, మేము చూస్తాం దీని సంగతి ఏదో. అసలు ఈ రెండు ఇట్లా ఉంటే ఈ అమెరికా డిమాండ్ ఏంది? యురేనియం, ఇది ఇది ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఏదైతే ఉందో అది ఆపాల్సిందే అది చర్చకే రావడం లేదే. యుద్ధం ఆగితే కదా, సీజ్ ఫైర్ అయితే కదా కంప్లీట్ గా చర్చకు రావాల్సినటువంటి విషయము. చర్చలే జరగడం లేదు. సో ఇది ఇట్లా దీన్ని ఇంకా 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 కంటిన్యూ అవుతుంది అని అనిపిస్తుంది రమణ గారు నాకైతే.